ఒక్క వీడియో వైరల్ అయితే ఒక్క రాత్రిలో జీవితం మారిపోద్ది అంటారు. నా జీవితంలో 7 సంవత్సరాలు గడిచిపోయా ఆ ఒక్క వైరల్ వీడియో కోసం ఎదురు చూస్తున్నా. ఇంతవరకు రాలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలైంది. ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఒక మంచి ఫోన్ లేదు, ఒక మంచి స్టోరీ లేదు, నాకు అసలు ఎడిటింగ్ కూడా రాదనమాట. నాకు బేసిక్ ఎడిటింగ్ అనేది ఉంటది కదా, అది కూడా రాదు. నేను ఇప్పుడు కెమెరాలో రికార్డ్ చేసుకుని డైరెక్ట్ అప్లోడ్ చేసేదాన్ని. అండ్ టైటిల్ ఏం పెట్టాలా ఏది అని నాకు ఏమీ రాదు, బేసిక్ కూడా తెలియదు. అందరూ వీడియో చేస్తుంటే నేను చెయ్యాలి అనే ఒక ఆలోచన. అందరూ పెడుతున్నారు, నాకు ఒక రోజు సక్సెస్ అనేది దొరికిద్దని ఒక చిన్న హోప్ ఉండేదన్నమాట. ఆ విధంగా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ ఫస్ట్ కరోనా టైంలో స్టార్ట్ చేశాను. అండ్ కుకింగ్ వీడియోస్ చేసి పెడుతుంటే నేను కూడా కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని, వైరల్ అవుతుంది అనేసి. అందరూ బయటికి వెళ్ళేదన్న మంచి వీడియోస్ చేసి పెడుతుంటే నేను బయటికి వెళ్ళి తిరిగి ఎక్స్పోజ్ చేస్తే ఇక్కడ ప్రదేశాలు మంచి వ్యూస్ వస్తున్నాయి అనేసి మళ్ళీ అలా కూడా ట్రై చేశాను. అందరూ వ్లాగ్స్ చేస్తున్నారు, ఇంట్లో జరిగే సంఘటనలు చిన్నది పెద్దది ప్రతిదీ చేసి పెడుతుంటే నేను కూడా ఇంట్లో బ్లాగ్స్ చేసి పెట్టేదాన్ని. చాలా ఉన్నాయి నా దాంట్లో. వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నేను ఫోన్ ని రీఫ్రెష్ చేస్తూ చూసేదాన్ని అనమాట. వ్యూస్ వచ్చినాయా, పెరిగినాయా, కామెంట్స్ వచ్చినాయా అని. ఎవరైనా కానీ ఒక్కళ్ళు కూడా కామెంట్ చేశారనుకో, వీడియో బాగుంది అక్క అనేసి, ఏదో ఒకటి చిన్న కామెంట్ వచ్చినా కానీ నెక్స్ట్ రోజు ఇంకా మంచి వీడియో చేయాలా, ఇలాంటి వీడియో చేయాలా, ఇలాంటి వీడియో చేస్తే కామెంట్ వచ్చింది, రేపు 2 కామెంట్స్ వస్తాయి, అలా పెరుగుతాయి అని ఒక హోప్ ఉండేదన్నమాట. నేను కామెంట్స్ కోసం రేత్రిపూట నిద్రపోకుండా ఫోన్ రిఫ్రెష్ చేస్తూ చూస్తూ ఉండేదాన్ని, వ్యూస్ పెరిగినాయా, కామెంట్స్ వచ్చినాయా అనేసి. అలా చాలా రోజులు గడిచినాయి. చాలా మంది అయితే ఇంకా యూట్యూబ్ ఆపలేదా, ఇవి చేస్తే ఏమొస్తాయి అనేసి అన్నారు. కానీ నేను యూట్యూబ్ ఆపలే. ఈ రోజుకి కూడా యూట్యూబ్ ఆపకుండా పెడుతూనే ఉన్నా. ఇంతవరకు సక్సెస్ అనేది రాలేదు. సక్సెస్ వస్తుందని నేను చిన్న పిల్లల్ని వేసుకొని కూడా బయటికి వెళ్ళి వీడియోస్ చేసేదాన్ని ఎండలకి. నా కూతురు పుట్టినప్పుడు నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేశా యూట్యూబ్. అప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, అప్పుడు ట్రెండింగ్ లో ఉందంటే బయటికి వెళ్ళి ప్రదేశాలు ఎక్స్పోజ్ చేయడం వల్ల, కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ట్రెండింగ్ గా ఉన్నాయి. ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ ఫాలో అయ్యేదాన్నండి చెప్పాలంటే. మా చిన్న పిల్లల్ని వేసుకొని, 2 చిన్న పిల్లలు నా దగ్గర, వాళ్ళని వేసుకొని నేను ఎండలకు కూడా తిరిగేదాన్ని. ఫోన్ అనేది ఆపేదాన్ని కాదు. అండ్ యూట్యూబ్ చేసేటప్పుడు ఏంటంటే మనం కళ్ళతో చూసేదానికంటే ఫోన్ తో చూసేదే ఎక్కువ ఉంటది. మనం దగ్గర ఉన్నా గానీ, ఎదురుగున్నా గానీ లైవ్ లో చూడలేం మన కళ్ళతో. ఫోన్ లో రికార్డ్ చేసుకోవాలా. ఫస్ట్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటే మంచి క్వాలిటీగా వస్తుందా లేదా అవన్నీ ఉంటాయి అనమాట. మనం కళ్ళతో చూసేదానికంటే కూడా ఫోన్ లోనే ఎక్కువ చూసేది ఉంటది. మళ్ళీ అది వచ్చి ఎడిటింగ్ చేసుకొని నేను చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డా. అయినా యూట్యూబ్ అనేది ఆపలేదు. నా వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు, నా వీడియోలో ఏమన్నా తప్పులు ఉన్నాయని. కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది, సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు. అది పడి లేచి మళ్ళా ప్రయత్నించే వాళ్ళకే దొరికిద్దని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఈ రోజు ఓటుకు కూడా. ఎందుకంటే ఒక రోజు నా స్టోరీ ఎవరో ఒకరికి ఇన్స్పిరేషన్ గా అయింది అని. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కూడా ఏదైనా డ్రీమ్ కోసం స్ట్రగుల్ అవుతుంటే ప్లీజ్ గివ్ అప్ అవ్వకండి. ఎందుకంటే మన ప్రయత్నాన్ని చూసే ఒక రోజు తప్పకుండా వస్తుంది. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు నాకు ఒక మంచి హోప్ ఇచ్చినట్లు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ నేను 7 సంవత్సరాలుగా ఆగలేదు, ఇక ఆగను కూడా. ఎందుకంటే ఆమె సాధించింది అనే చెప్పుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరందరూ కూడా నాతో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.